నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. కొలకర్రను లేదా కొల నూలును ఆల్రెడీ పంపించి ఉన్నారు దూతలు. ఆ దూతలకు కొలకర్ర ఆల్రెడీ ఇవ్వబడింది. వారికి ఆజ్ఞాపించిన రీతిగా వారు కొలత వేస్తూ ఉన్నారు. రండి వెళ్దాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం చదువుదాం. 9-10 వచనాలు, తర్వాత 13వ వచనం వరకు చదువుదాం. 9 నుండి 13 వరకు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము తెలియజేయను? తల్లి పాలు విడిచిన వారిక, తన్ను విడిచిన వారిక? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞమ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత అచ్చట కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకుందురు. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్లి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కుబడి పెట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. ఇక్కడ విషయం ఏమిటి చూడండి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత ఇచ్చట కొంత అచ్చట, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. ఏమిటి కారణం? ఎందుకు ఇలా ఉంటుంది? ఏమిటి? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం మనకి దొరుకుతూ ఉన్నది. యెహోవా వాక్యం మీకు కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. ఎందుకు ప్రభు అలా కొంత ఇక్కడ కొంత అక్కడ పెట్టి ఉన్నారు? అండ్ అది ఆయనే చూపిస్తే తప్ప దాని కనెక్షన్ మనకి దొరకదు. అది ఆయన అలా డిజైన్ చేశారు. కారణం ఏమిటి అంటే అది ఆయన ఇవ్వాలి అనుకున్న వారికి మాత్రమే దానిని పెట్టి ఉన్నారు. ఇప్పుడు చూడండి, మనం ఇంటిలో కొన్ని సీక్రెట్ ప్లేసెస్ లో కొన్ని దాచి ఉంచుతాం కదా. అవి అందరికీ ఓపెన్ గా కనబడవు. అక్కడే ఉంటాయి కానీ అవి అందరికీ ఓపెన్ గా కనబడవు. అవసరమైనప్పుడు వాటిని అక్కడి నుంచే తీసి మనం బయట పెడుతూ ఉంటాం. ఈ అనుభవం ఉందా? ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందా? చెప్పండి, అవునా కదా? అంటే మన ఇంట్లోనే అన్ని కనిపిస్తున్నట్టుగానే ఉంటాయి, బయటికి అన్ని ఓపెన్ గానే ఉన్నట్టుగా అనిపిస్తాయి. కానీ అవి ఆ సీక్రెట్ ప్లేసెస్ లోకి అవసరమైనప్పుడు తీస్తాం, అవసరమైన మనుషులకు వాటిని ఇస్తూ ఉంటాం. అక్కడే తిరుగుతున్నప్పటికీ కూడా వాటిని బయట పైన చూసేవారు కనిపెట్టలేరు. ఎగ్జాక్ట్గా అలాగనే
దేవుడు కూడా వాక్యమును మనకి ఎలా పెట్టారు అంటే, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం పెట్టారు. సూత్రం అంటే చూడండి, ఒక ఫార్ములా ఉందనుకోండి, దానిని అప్లై చేస్తేనే ఆ చిక్కుముడి విప్పబడుతుంది. అలా ఒకదాని వెంట ఒకటి పెట్టారట. కొంత ఇచ్చట పెట్టారట, కొంత అచ్చట పెట్టారట. అంటే కొంత ఇక్కడ, కొంత ఇంకెక్కడో పెట్టారు. కానీ ఆ రెండు కలిపితేనే ఆ ఫుల్ బాడీ ఫామ్ అవుతుంది అనమాట. అలా ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క ఒక ఫోటో తీసుకోండి. ఆ ఫోటోని ఒక 10 ముక్కలు చేయండి. ఒకటి ఇక్కడ, ఒకటి అక్కడ, ఒకటి ఇక్కడ, ఒకటి అక్కడ, అలా ఇంట్లో మొత్తం అన్ని సీక్రెట్ ప్లేసెస్ లో దాచిపెట్టేయండి, వెతకమనండి. అప్పుడు మనం ఏం చెప్తాం? ఆ 10 ముక్కలు ఒకటి ఇక్కడ, ఒకటి అక్కడ, ఇంకొకటి ఇంకెక్కడో దొరుకుతూ ఉంటాయి. కానీ ఒక్కొక్కటి తీసుకుని వచ్చి అతికిస్తూ ఉన్నప్పుడు మనకి నిరీక్షణ అధికం అవుతుంది. ఎందుకు? మిగిలినది దొరుకుతుంది అని. ఎంతమందికి అర్థమవుతుంది? సో సూత్రం వెంబడి సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. మనకు అలా ప్రభు ఆయన వాక్యమును అలా ఇస్తారట. కొంత ఇచ్చట, కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును. ప్రభు అంతా ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రంథంలో మొత్తం వాక్యమే, కానీ కొంత ఇచ్చట, కొంత అచ్చట, ఇల్లంతట్లో ఎలా అయితే 10 ముక్కలు అక్కడక్కడ దాచారో, అలా చాలా శ్రేష్టమైన గూఢమైన సంగతులు అలా సీక్రెట్ గా అలా దేవుడు దాచిపెట్టారు. అది ఎవరు మరలా ఇవ్వాలి అంటే దాచిపెట్టిన వాడే తెచ్చి ఇవ్వాలి. ఆయన చూపిస్తే తప్ప మనం చూడలేము. ఇక్కడే ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ప్రభా, నిజంగా మీరు ఎంత గొప్ప సంగతులు మా కొరకు దాచిపెట్టారు. ఇగో ప్రభా, సూత్రం వెంబడి సూత్రము, ఆ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, వాటిని అనుసరించి వెళ్ళి మీ వాక్యమును మేము ధ్యానించే వారిగా, మీ వాక్యమును మేము పట్టుకుని వారిగా, ఇదిగో మా జీవితంలో ధన్యములు చేయమని ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రం ప్రభువా. యేసయ్యా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. తండ్రి యేసురాజా, మీకే వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. తండ్రి ప్రభువా యేసురాజా, మీరు ఆల్రెడీ నా తండ్రి ప్రభువా కొలకర్రను నా తండ్రి ప్రభువా నా తండ్రి పంపించి ఉన్నారని, దేవదూతలు ఆ కర్రతో నా తండ్రి ప్రభువా యేసయ్య కొలతలు వేస్తున్నారని మేము గ్రహించుచున్నాం తండ్రి ప్రభువా. తండ్రి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రం నా తండ్రి ప్రభువా యేసయ్య, మరి కొంత అచ్చుట కొంత ఇచ్చుట నా తండ్రి ప్రభువా, మీరు వాక్యమును పెట్టినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. అవునయ్యా, మీరే నా తండ్రి ప్రభువా యేసయ్య, మేము వాక్యమును వెతుకు వారముగా, వాక్యమును గైకొను వారముగా, వాక్యానుసారంగా నడుచుకొని వారముగా ఉండాలని నా తండ్రి ప్రభువా యేసయ్య, మీరు మా కొరకు నా తండ్రి ప్రభువా వాక్యమును నా తండ్రి కొంత ఇచ్చుట కొంత అచ్చుట పెట్టినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. తండ్రి అలాగే నా తండ్రి యేసయ్య, మీరు నా తండ్రి ప్రభువా యేసయ్య, నా తండ్రి మాకు ఆజ్ఞలను నా తండ్రి ఇచ్చి, నా తండ్రి యేసయ్య ఆజ్ఞ వెంబడి ఆజ్ఞను ఇచ్చి, నా తండ్రి ప్రభువా ఆ ఆజ్ఞను బట్టి నడుచుకునే వారంగా నా తండ్రి ఉండాలని మీరు ఆశపడుతున్నారు. మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా.
తండ్రి ప్రభువా యేసయ్య, మేము నా తండ్రి ప్రభువా యేసయ్య మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ ఆజ్ఞల వెంబడి ఆజ్ఞను నా తండ్రి మేము పాటిస్తూ ఆజ్ఞల మార్గంలో మేము నడుస్తూ మీ చిత్తమును మేము గైకొంటూ, అలాగే నా తండ్రి ప్రభువా మీరు పెట్టిన ఈ వాక్యము అనే ధననిధిని నా తండ్రి ప్రభువా మేము పొందుకొనటానికి మీరే కృప చూపించమని ప్రార్థన చేయించున్నాం తండ్రి ప్రభువా. మీరు ఎక్కడైతే ఈ ధననిధిని వాక్యము అనే ధననిధిని పెట్టి ఉన్నారో ఆ వాక్యము అనే ధననిధిని మేము నా తండ్రి పట్టుకొని వారముగా గ్రహించు వారంగా ఉండటానికి కృప చూపించండి. అంతేకాదయ్యా నా తండ్రి ప్రభువా, మీరు రిలీజ్ చేసిన ప్రతి వర్డ్ కూడా నా తండ్రి ప్రభువా ఈ అట్మాస్ఫియర్లో ఉంటుండగా నా తండ్రి ప్రభువా యేసయ్య ఆ వాక్యమునకు నా తండ్రి మేము ట్యూన్ అవ్వటానికి సహాయం దయచేయమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. మీరు నా తండ్రి ప్రభువా ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం పెట్టిన ఆ ధననిధిని నా తండ్రి ప్రభువా యేసయ్య వాక్యము అనే ధననిధిని మేము పొందుకోవటానికి మీరే కృప చూపించమని బలపరచమని ప్రార్థన చేయించున్నాం తండ్రి ప్రభువా. మీరు చెప్తున్న ప్రతి మాట మేము విని గైకొనటానికి సహాయం దయచేయమని, సత్యమైన మాటలు మేము గ్రహించి గూఢమైన సంగతులను మేము గ్రహించు వారంగా ఉండటానికి సహాయం దయచేయమని, ఇంకా వాక్యపు లోతుల్లోనికి మమ్మల్ని తీసుకెళ్ళమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. సో వాక్యమును ప్రభువు ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం పెట్టారట. ఆ వాక్యం ఆయనే ఇస్తే తప్ప మనకి దొరకదు. ఇప్పుడు ఇంకొంచెం పైకి వెళ్ళి చదువుదాం. మనం చూడండి, ఇదే అధ్యాయం అంటే యెషయా గ్రంథం 28వ అధ్యాయం. ఇప్పుడు చదవండి 7వ వచనం, 7-8 వచనాలు మొదటిగా చదువుదాం. చదవండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 7-8 వచనాలు. అయితే వీరును ద్రాక్షారసం వలన సోలుదురు, మద్యం వలన తత్తరపడుదురు. యాజకులేమి ప్రవక్తలేమి అందరూ మద్యం వలన సోలుదురు. ద్రాక్షారసము వారిని మృంగివేయుచున్నది, మద్యం వలన తత్తరపడుచున్నారు. దర్శనము కలుగునప్పుడు సోలుదురు, తీర్పు తీర్చు కాలమున తత్తరపడుదురు. వారి భోజనపు బల్లలన్నీయు వాంతితోనూ కల్మషములతోనూ నిండి ఉన్నవి, అవి లేని చోటు లేదు. ఇక్కడ పరిస్థితిని గమనిస్తే మనకి కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. వీరు ఎలా ఉన్నారట? ద్రాక్షారసం వలన సొక్కి సోలి మద్యం వలన తత్తరపడుతూ ఉన్నారట. ఇక్కడ చెప్తున్న మాటలు ఈ లోకంలో ప్రస్తుతం మనం చూస్తున్న త్రాగుబోతుల గురించి కాదండి. ఈ మద్యము, మత్తు కలిగించే మద్యం, దర్శనములు దేవుడు ఇస్తున్నప్పుడు సోలిపోతున్న పరిస్థితిలో ఉన్న వారి గురించి, తీర్పు తీర్చబడుచున్న కాలం తత్తరపడుతున్న వారి గురించి. అంటే ఇక్కడ చూడండి, యాజకులేమి ప్రవక్తలేమి అందరూ మద్యము వలన సొక్కి సోలుదురు. ప్రవక్తలకు యాజకులకు ద్రాక్షారసం వలన మత్తు కలిగించుకొనుట అనుకూలమేనా? చెప్పండి. కాదు. కానీ వారు దాని వలన మత్తు కలిగించుకొని వారు పడిపోయిన స్థితి ఎంత ఘోరమైనదంటే చూడండి, వారట
ద్రాక్ష రసం వారిని మింగివేయుచున్నదట. ఆ మాట పలకండి, ద్రాక్ష రసం వారిని మింగివేయుచున్నది అని. ద్రాక్షరసం వారిని మింగివేయుచున్నది. ఇంకేం జరుగుతుంది? మద్యము వలన తత్తరపడుచున్నారు, అడుగులు తడబడుతున్నాయి, మాట తడబడుతుంది. దర్శనం కలుగుతున్న సమయం వారు సోలిపోతూ ఉన్నారు, దర్శనంను చూడలేకపోతున్నారు. ప్రభు ఒకవేళ దర్శనం చూపించిన దానిని చూసే పరిస్థితిలో లేరు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక ఇంటిలో ఆ 10 ముక్కలు సీక్రెట్ గా దాచిపెడితే వీరి పరిస్థితి ఎంత భయంకరం తెలుసా? బయట కనిపిస్తున్న వాటిని కూడా తీయలేని, చూడలేని పరిస్థితి. ఎందుకు? కారణం ఏమిటి? ద్రాక్ష రసపు మత్తు. చెప్పండి ఒక మాట. ద్రాక్ష రసపు మత్తు. ద్రాక్ష రసపు మత్తులో మీరు ఎలా అయిపోతున్నారంటే, దేవుడు ఒకవేళ దర్శనం చూపిస్తే కూడా చూడలేని భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయారట. ఇంకా ఘోరమైన విషయం చూడండి, వారి భోజనపు బల్లలన్నయు వాంతితోను కల్మషముతోను నిండి ఉన్నవి, అవి లేని చోటు లేదు. ఏమండి, భోజనపు బల్ల మీద ఎటువంటి పదార్థాలు ఉంటాయి? భోజన పదార్థాలు ఉంటాయి, పండ్లు ఉంటాయి, వండిన అన్నము, కూర, చపాతీలు ఇవన్నీ ఉంటాయి. అవునా? చెప్పండి, అవునా కాదా? కానీ వీరు భోజన బల్ల దేంతో ఉందో తెలుసా? వాంతితోనూ కల్మషముతోనూ నిండి ఉందట. ఇప్పుడు చెప్పండి, భోజనం బల్ల చుట్టూ వచ్చిన పిల్లలు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, ఏమి తింటారు? తినడానికి మంచి భోజనం దొరుకుతుందా? దొరకట్లేదు. ప్రభు అడుగుతున్న ప్రశ్న 9వ వచనం, వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానం తెలియచేయును? తల్లి పాలు విడిచిన వారికా, చనుపాలు విడిచిన వారికా? ప్రభు సూటిగా అడుగుతున్న ప్రశ్న. వాడు ఎవరికి విద్య నేర్పగలడు? మత్తులో ఉన్నవాడిగా ఉన్నాడు, భోజనం బల్లేమో మొత్తం వాంతితో నిండింది. వాడికి ఎవరికి పెట్టగలడు? ఏం పెడతాడు? వాడు ఉన్న మత్తులో ఒక దర్శనం చూపిస్తే కూడా సొక్కి సోలిన స్థితిలో ఉంటున్నాడు. ఇక వానికి కనీసం తీర్పు కాలం కూడా తెలియట్లా. తీర్పు కాలంలో కూడా తత్తరపడుతున్న ఒక మద్యపాని వలె ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి విద్య నేర్పడం సాధ్యం? ఎవరికి వర్తమానం తెలియచేయడం సాధ్యం? వర్తమానం ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? ఉపదేశం ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? దేవుని యొద్ద నుండే కదా. చెప్పండి, ఉపదేశం ఎక్కడి నుంచి రావాలి? ఆయన ఇంటి నుంచి రావాలి, దేవుని నుంచి రావాలి. ఎక్కడ మనం దాన్ని పొందుకోగలం? ఆయన గడప దగ్గర పొందుకోగలం. ఉపదేశం ఎక్కడ పొందుకోగలం చెప్పండి? ఆయన దగ్గర మనం పొందుకుంటాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, అసలు తీర్పు కాలం కూడా తెలియకుండా
తీర్పు కారణం కూడా తెలియకుండా ఆ భోజనం బల్లలన్నీ వాంతితోనూ కల్మషంతోనూ నిండిపోయిన కాలమట. అలాంటి సమయం ప్రభు చెప్తున్న మాట చూసారా? మీకు 10వ వచనం చూడండి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకుంటారు. కొంత ఇక్కడ కొంత అక్కడ ఉంది. ఆజ్ఞ వెంబడి అంటే ఏంటి? వాళ్ళకి తెలుసు ప్రిన్సిపల్స్ ఏంటి అని తెలుసు, ఇక్కడే ఉంటదని తెలుసు. ఇది ఆజ్ఞ, ఇక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి, ఇది తెలుసు. కానీ విద్య నేర్పించరు, చూపించే పరిస్థితిలో వారు లేరు. వారు ఎవరికి కూడా వర్తమానం తెచ్చే పరిస్థితిలో లేరు. కారణం ఏంటండి? మద్యపానం. కారణం ఏంటండి? ద్రాక్షారసం. కారణం ఏంటండి? మత్తు. అది ద్రాక్షారసము చేత మత్తిల్లిన స్థితి. అది వ్యభిచార మత్తు. అది ఎటువంటి మత్తు అంటే అక్షరాల బబులోను మత్తు. మహాబబులోను చేతిలో, స్త్రీ చేతిలో ఏముంది? పాత్ర ఉంది. భూరాజులందరినీ మత్తులో ఉంచే పాత్ర ఉంది. ప్రతి అపవిత్రత కలిపి ఉన్న పాత్ర అది. ఈ భయంకరమైన స్థితి, ఈ స్థితిలో పడిపోయిన వారిలో ఎవరిని ప్రభు చూపిస్తున్నారు చూడండి. ఎవరట? యాజకులేమి, ప్రవక్తలేమి అందరూ మద్యము వలన సొక్కి సోలి ఉన్న స్థితిని చూపిస్తున్నారు. అంటారు ఆజ్ఞ ఎక్కడుంది, సూత్రం ఎక్కడుంది అంటారు. కానీ ఈ మత్తు వలన దర్శనమే చూడలేని ఒక స్థితి. ఇప్పుడు చెప్పండి, వీరికి ఈ ట్రెజర్ దొరుకుతుందా? దొరికే అవకాశం ఉందా? లేదు. అలాంటి పరిస్థితిలో ప్రభు నిరీక్షణకు ఆధారమైన మాట చెప్తున్నారు చూడండి. నిజమే, అలిసిన వానికి నెమ్మది కలుగు చేయడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోను ఈ జనులతో మాట్లాడుచున్నాడు. అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగుబడి చిక్కుబడి పట్టబడినట్లు ఏంటట? వాక్యము మీకు వచ్చును. ఈ మాట అర్థమైందా? వాక్యము ఇది ఎటువంటిది చెప్పనా? అక్కడే నించుని పైపైన వెతుకుతూ ఉంటారు. కానీ ప్రభు ఆ సీక్రెట్ ప్లేసెస్ లో దాచిన ఆ 10 ముక్కలు వేరొక వానికి ఇచ్చారనుకోండి. ఇప్పుడు చెప్పండి, మత్తుతో తూలుతూ ఉన్న వానికి అది దొరికిందా? దొరకలేదు. మీరు ఇలా గమనించండి, పేపర్లో ఇట్లా రాసుకోండి. మత్తుతో తూలుతూ పడుతూ ఉన్న యాజకులు ప్రవక్తల మధ్యలో కొంత ఇచ్చట కొంత అచ్చట ఉన్న, కొంత ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ పట్టుకుంటూ ఆ ట్రెజర్ ని వెతుక్కుంటూ వెళ్తున్న వానికి వాక్యము దొరికిన అనుభవం కలిగిన వాణిని ఒక మధ్యలో పెట్టండి. ఇప్పుడు వారిద్దరిని ఎదురు పెట్టండి. ఎలా ఉంటది పరిస్థితి? దర్శనము చూపించిన చూడలేని సొక్కి సోలిన స్థితి ఒకవైపు, నిద్ర వస్తున్నా దానిని పక్కకి పెట్టి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞను వెతుక్కుంటున్న వాడు ఒకవైపు. ఆమేన్ చెప్పండి. ద్రాక్షారసము చేత మత్తిల్లిన వాడు ఒకవైపు,
ఎంత మత్తుగా పదార్థము పెట్టినా మత్తు ఎక్కకుండా, అంటే దానిని ముట్టకుండా ఆజ్ఞయే దీపంగా, ఆయన వాక్యమే ఆహారంగా చేసుకొని వెతుక్కుంటున్నవాడు ఒకవైపు, ఉపదేశం చెప్తున్నాననుకుంటూ వాడే మత్తులో ఉన్నవాడు ఒకవైపు, ఉపదేశం కొరకు వెతుకుతూ వాక్యము దొరికించుకున్నవాడు ఒకవైపు. ఈ రెండు వ్యత్యాసాలు ప్రభు చూపిస్తున్నారు. ఇలాంటి సమయం ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నారు? ఏంటి ఇదంతా? ఇది మనకు అర్థం అవ్వాలంటే మనం అలా కొంచెం కిందకి చదవాలి. రండి వెళ్దాం. 14వ వచనం. కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా. ఎవరు ఈ అపహాసకుల గురించి? ఎవరి గురించి చెప్తున్నారండి? మత్తుతో నిండిపోయిన వారి గురించి. వారు ఏం చేస్తున్నారు? యెరూషలేములో ఉన్న జనులను ఏం చేస్తున్నారు? ఏలుబడి చేస్తున్నారు. చెప్పండి, ఏం చేస్తున్నారు? ఏలుబడి చేస్తున్నారు. అపహాసకులారా అని ప్రభు పిలుస్తున్నారు. యెహోవా వాక్యం వినుడి. వారు ఏం చేశారట? మేము మరణముతో నిబంధన చేసుకుంటుమి, పాతాళముతో ఏకమైతిమి. ఉపద్రవం ప్రవాహం వలె వడిగా దాటినప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటుమి, మాయ కింద దాగి ఉన్నాము అని మీరు చెప్పుకున్నారే. వారి మీదట ప్రవాహం వలె వస్తున్న ఉపద్రవం వారిని తాకదట. కారణం ఏంటి? అబద్ధమును వారికి ఆశ్రయంగా చేసుకున్నారట. ఈ సిచ్యువేషన్ దయచేసి అర్థం చేసుకుందాం. ప్రభు పైనుంచి చూసి చెప్తున్నారండి. ఆయన మందలోనే ఉన్నవారిని ఆయన గమనిస్తూ ఉన్నారు. మీరు చేస్తున్న పనేంటి అంటే మరణంతో నిబంధన చేసుకొని పాతాళంతో ఏకమైన స్థితి. అపాయం మాకేమి రాదు అని అనుకుంటున్న ఒక భయంకరమైన స్థితి. ఇదంతా ఇలా ఉంటే వారి ఉద్దేశ్యం ఎలా ఉంటుందంటే, ఒక మాటలో చెప్పనా, భయం భక్తి లేదండి. మత్తు ఉంటే చాలు, శరీరాశలు నెరవేర్చుకుంటే చాలు, నేత్రాశను నెరవేర్చుకుంటూ జీవపు డంబంలో బ్రతికితే చాలు అని అలా ఒక మత్తులో ఉన్న పరిస్థితిలో, ఇలా ఉన్న సమయం, ఇలా ప్రపంచం అంతా ఉన్న సమయం, నిరీక్షణకు సంబంధించిన వాక్యం ఇక్కడే ప్రభు రాశారు. అదే చూస్తున్నాం మనం. రండి వెళ్దాం. 16, 17 వచనాలు ఇప్పుడు చదువుకుందాం. చదవండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16, 17 వచనాలు. ప్రభువు యెహోవా ఇలాగును సెలవిచ్చుచున్నాడు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. వడగండ్లు మీ మాయా సరణ్యమును కొట్టివేయును. దాగి ఉన్న చోటు నీళ్ల చేత కొట్టుకుని పోవును. హల్లెలూయా. ఈ పరిస్థితులు అర్థమైందా? ఇక ఉపదేశం ఎక్కడ దొరుకుతుంది? ఆహారం ఎక్కడ దొరుకుతుంది? మేము ఎక్కడ బలపడగలం? మాకు విద్య ఎవరు నేర్పిస్తారు? వర్తమానం ఎవరు తెస్తారు అని వెతుకుతూ ఉన్న వారికి దేవుడిస్తున్న నిరీక్షణకు ఆధారమైన మాటలు ఇవి. ఆమేన్.
ప్రభువుకి యెహోవా ఇలాగ సెలవిస్తున్నారట. ఏమని? సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. పునాదిగా ఆయన రాతిని వేశారు. ఆ ప్రభువే చెప్తున్నారు ఏమని? అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, బహుస్థిరమైన పునాది అయిన మూల రాయి అయినది. విశ్వసించువాడు కలవరపడడు. కారణం, అది దొరికించుకున్నవాడు కలవరపడనక్కర్లేదు. ఎవరండి ఈ రాయి? ఎవరండి ఈ రాయి? యేసు ప్రభు. యేసు ప్రభు. ఎవరండి యేసయ్య? వాక్యం శరీరధారి అయి వచ్చిన యేసయ్య. ఆమేనని చెప్తాం. అర్థమైందా? నేనేమంటున్నా తెలుసా? యేసు ప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన స్థితి ఏంటి? వాక్యం. పాయింట్ అర్థమైందా? యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన పేరు యేసు ప్రభు. కానీ అంతకు ముందు స్థితి ఆయన ఏమై ఉన్నారు? వాక్యమై ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు శరీరధారిగా వచ్చి చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరలా ఆయన స్థితి ఏంటి? వాక్యం. ఆమేన్. కానీ ముందున్న స్థితికి ఇప్పుడున్న స్థితికి ఒక తేడా ఉంది. ముందు ఉన్న వాక్యం ఇప్పుడున్న వాక్యానికి తేడా ఉంది. ఏంటో తెలుసా? నేను ఇలా చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక ఇంటిలో ఒక బిడ్డ ఎదుగుతూ ఉంది అనుకోండి. చిన్నప్పటి నుంచి ఎదుగుతూ ఉన్నారు. ఒక వయసు వచ్చింది. ఒక కోర్సుకు పంపించాం. ఇప్పుడు లాయర్ చదువు చదివారు. ముందు ఆ బిడ్డ ఇంట్లో బిడ్డనే, చదివిన తర్వాత కూడా ఆ బిడ్డ ఆ ఇంట్లో బిడ్డనే. కానీ ఒక తేడా ఉంది. ఏంటి? ఇంతకు ముందు తను లాయర్ కాదు, ఇప్పుడు లాయర్. అర్థమైందా? బిడ్డనే, ఆ ఇంట్లో బిడ్డనే, కానీ ఇప్పుడు ఒక అధికారపు పట్టా ఉంది. ఆమేనని చెప్తాం. అది ఇంతకు ముందు ఆలోచనలో ఉంది. లాయర్ చదవాలి, ఆ కోర్స్ చెయ్యాలి, ఆ పట్టా తెచ్చుకోవాలి అన్న ఆలోచన ముందు ఉండింది. కానీ ఇప్పుడు అది జరిగించిన స్థితి, అది అయిపోయిన స్థితి, అది ఇప్పుడు పొందుకున్న స్థితి, అధికారపు స్థానం పొందిన స్థితి. మనం ఎక్కడున్నాం? పూర్వమా? తర్వాతనా? చెప్పండి. తర్వాతే. అర్థమైందా? ఇప్పుడు చూడండి, మత్తుతో ఉన్న ఒక గుంపుని చూసాము, దొరికించుకున్న ఒక వ్యక్తిని చూసాము. ఇప్పుడు వారి మత్తులోనే కొట్టుకుంటూ ఉన్న సమయం, వారికి దొరకనిది దొరికించుకున్న వాడు కనబడితే వాళ్ళు ఊరుకుంటారా? చెప్పండి. ఏం చేస్తారు? వాని మీద పడి రక్కుతారు. వారికి ఇంకా అదే తెలుసు. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళు ఉన్నది దేంతో? మత్తులో. వారికి దర్శనం కలిగిన దర్శనం చూసే స్థితిలో ఉన్నారా? తీర్పులు, ఆయన న్యాయ తీర్పులు, ఆయన న్యాయ విధులు గ్రహించే ఆ ఉనికి వాళ్ళకుందా? లేదు. ఇప్పుడు వారు ఏదనుకుంటే అది చేసేస్తారనమాట. ఎంతమందికి అర్థమవుతుంది? రైటా? ఇలాంటి సమయం 17వ వచనం ఎంటర్ అవుతుంది. ఏంటంట? నేను న్యాయము కొలనూలుగాను. ఇప్పుడు ఆ మాటని ఎంటర్ చేయండి, అండర్లైన్ చేయండి. నేను న్యాయము కొలనూలుగాను, నీతి మట్టపు గుండుగాను పెట్టెదను.
అన్యాయము చేత నిండుకుపోయింది, అన్యాయమే నిండిపోయి వాంతితో నిండిపోయిన భోజనపు పళ్ళల మధ్యన ఆయన చెప్తున్న మాట, న్యాయము కొలనూలుగా నేను సాగలాగుతా. కొలనూలు దేనికి? కట్టడానికి. చెప్పండి, కొలనూలు దేనికి? కట్టడానికి. కొల తీసుకోవడానికి. నీతి మట్టపు గుండుగా పెడతానంటున్నారండి. ఇప్పుడు మనం పైన చూసిన స్థితిలో అసలు నీతి న్యాయం అనేవి ఏమైనా ఉన్నాయా? లేవు. నీతి న్యాయం ఎక్కడ కనపడని ఒక పరిస్థితులు నీ చుట్టూ కనిపిస్తున్నాయా? నువ్వు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం పట్టుకొని ప్రయాణం ఆపకు. దేవుడు అలాంటి మధ్యలోనే, అలాంటి పరిస్థితుల్లోనే గూఢమైన సంగతులను నేర్పడానికి రెడీగా ఉన్నారు. ఆమేన్. ఆమేన్. ఒక దర్శనం చూపిస్తే కూడా దానిని గ్రహించలేని వారి మధ్యలో గూఢమైన సంగతులు నేర్పువాడు ఉన్నారు. ఏలీ కుటుంబం ఒకసారి గ్రహించండి. ఏలీ యొక్క కుటుంబం పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది. ఈ పరిస్థితులన్నీ అక్కడ ఉన్నాయి. కానీ వారి మధ్యలో బాలుడైన చిన్న సమూయేలు, ఆయన స్వరం ఎలా విన్నాడండి? ఆ చిన్న బాలుడికి తను వింటున్న విషయాలు గ్రహింపలేని సంగతులే కాదా? కానీ దేవుడు తను ప్రవక్తగా స్థిరపరిచారు. ఎలా సాధ్యమైంది? వాటన్నిటి మధ్యలో దేవుడు సూత్రం వెంబడి సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, వాక్యమును ఇవ్వడం ఆయనకి సాధ్యమే అంటున్నా నేను. ఇవన్నీ మనం ఎగ్జాంపుల్స్ చూస్తున్న పాత, అంటే వాక్యం పూర్వం వాక్యమై ఉన్నప్పుడు, కానీ మనం ఎక్కడున్నామో తెలుసా? ఆయన అధికారపూర్వకంగా, బిడ్డ లాయర్ అయిపోయిన తర్వాత ఇంట్లో పరిస్థితులు వేరేగా ఉంటాయి. అలా వాక్యమైన వాడు శరీరధారిగా వచ్చి ఆయన చేయవలసిన కార్యాలు చేసేసి అధికారపూర్వకంగా వాక్యం ఇప్పుడు క్రియ చేస్తున్న కాలంలో మనం ఉన్నాం. ఆమేనని చెప్పండి. ఇప్పుడు బయట నుంచి వచ్చిన వ్యక్తి ఆ ఇంటిలో ఆ బిడ్డను చూస్తే ముందున్న బిడ్డ అయితే లైట్ గా తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు లాయర్ అయిపోయింది, ఇప్పుడు అధికారపూర్వకంగా పట్టా సంపాదించుకున్న వ్యక్తి, ఇప్పుడు ఆటలు సాగుతాయా? చెప్పండి. ఇప్పుడు ఆ ఇంట్లో ఆ బిడ్డ ఎదురుకుండా ఆటలు సాగుతాయా? సాగవు. ఎగ్జాక్ట్ గా అలాగనే వాక్యము ఎదుట ఇప్పుడు ఆటలు సాగవు. ఆయన ఆల్రెడీ న్యాయము కొలనూలుగా లాగారండి. ఈ కట్టడంకు కొలనూలు ఏంటో తెలుసా? న్యాయమును అనుసరించి కట్టబడుతున్న ఒక కట్టడం ఇది. నీతిని మట్టపుకుండుగా పెడుతున్న కట్టడం ఇది. అంటే పూర్వమందున్న కట్టడం ఎటువంటిది? ఇప్పుడు చెప్పండి. అన్యాయమును కొలనూలుగా సాగిన కట్టడం, సాగదీసిన కట్టడం. మీకు అర్థమైందా? ఒక ఇంటిలో మనం 2 గుంపులు చూస్తున్నాం. ఒక గుంపు మత్తుతో, ద్రాక్ష రసపు మత్తుతో నిండిపోయిన గుంపు. ఇంకొక గుంపు వాక్యం కొరకు వెతుకుతూ వాక్యము చేత మత్తెక్కుతున్న గుంపు. సూత్రం వెంబడి సూత్రం, ఆధారం దొరికిందా, నెక్స్ట్ 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 అని పరుగులు పెడుతున్న అనుభవం.
ఇక్కడ అన్యాయము కొలనూలుగా ఉంది, అక్కడ న్యాయము కొలనూలుగా ఉంది. ఇక్కడ అవినీతి మట్టపు గుండుగా ఉంది, అక్కడ నీతి మట్టపు గుండుగా ఉంది. మట్టపు గుండు ఎందుకండి? మట్టపు గుండు ఎందుకు? లెవెల్ నీకు హారిజాంటల్ గా కొల వేసేదేమో కొలనూలు, నీకు పైనుంచి వెర్టికల్ గా కొలత చూసేదేమో మట్టపు గుండు. బాగుగా కట్టబడుతుందా లేదా, అన్ని స్ట్రైట్ గానే ఉంచుతున్నాయా లేదా అని చెక్ చేసేది ఏంటి? మట్టపు గుండు. మట్టపు గుండు లేదనుకోండి, ప్రాబ్లం ఏంటి తెలుసా? కింద ఉన్న దాని మీద పైన కట్టబడుతున్న రాయి, ఆ పైన కట్టబడుతున్న రాయి, ఈ 3-4 వరుసలకి ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ ఆ తర్వాత కట్టబడుతున్న వాటి లెవెల్ కరెక్ట్ గా లేకపోతే ఆ బిల్డింగ్ ఏమవుతుంది? పడిపోతుంది. అలా కాకుండా కట్టుబడి అవుతున్నప్పుడే మట్టపు గుండు సరి చేస్తది. ఆమేన్. ఇది ఇలా ఉంటుండగా ఈ 17వ వచనంలో ఇవతల ఈ గుంపుకి ఆ గుంపుకి కూడా దేవుడు పంచారనమాట. చూడండి, వడగండ్లు మీ మాయా శరణ్యమును కొట్టివేను, దాగి ఉన్న చోట నీళ్లు చేత కొట్టుకొని పోను. ఇప్పుడు ఈ మాటలు ఈ మత్తు కలిగిన వారికి జరుగుతున్న మాటలు. ఎందుకు? చూడండి 18వ వచనం, మరణముతో మీరు చేసుకొనిన నిబంధన కొట్టివేయబడును, పాతాళముతో మీరు చేసుకొనిన ఒడంబడిక నిలువదు. ఏమని చేసుకున్నారు? మరణంతోను పాతాళంతోను. ఉపద్రవం మా మీదకి వచ్చినప్పుడు అది మా యొద్దకు రాదు అని ఒడంబడిక. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఆ ఒడంబడిక కొట్టివేయబడినప్పుడు ఏమవుతుంది? చూడండి, ప్రవాహం వలె ఉపద్రవం. నెక్స్ట్ చూడండి, ప్రవాహం వలె ఉపద్రవం మీ మీద దాటునప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు. ఇంతకుముందు చేసుకున్న నిబంధన ఏంటి? మరి ఏమనుకున్నారు? ఉపద్రవం వస్తది కానీ మా మీదకి రాదు అనుకున్నారు. ఎందుకు? మేము ఒడంబడిక చేసుకున్నాం కదా, మరణంతో మేము ఒడంబడిక చేసుకున్నాం, పాతాళంలో మాకు ఫర్రుగా ఉంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది? అవే వాటిని రొక్కివేయబోతున్నాయి. వారు కక్కిన వాంతి వారి మీద న్యాయ తీర్పు కొరకు నిలబడబోతుంది. వారు తాగిన ద్రాక్షరసం, నిండుకున్న మత్తు వారి మీద సాక్ష్యంగా నిలబడబోతున్నాయి. వచ్చినప్పుడు ఎల్లను అది మిమ్మల్ని ఈడ్చుకొని పోవును. ఏది? ఉపద్రవం. ప్రవాహం వల్లే ఉపద్రవం వచ్చినప్పుడు ఎల్లా వారిని ఈడ్చుకొని వెళ్ళిపోతుందట. ఇప్పుడు చదవండి, ప్రతి ఉదయం, ప్రతి పగలు, ప్రతి రాత్రి అది వచ్చును. ఇట్టి ప్రకటన గ్రహించుట వలన మహాభయం పుట్టును. పండుకొంటకు మంచము పొడుగు చాలదు, కప్పుకొంటకు దుప్పటి వెడల్పు చాలదు. నిజముగా తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు, అపూర్వమైన తన కార్యమును నొనరించుటకు ఆయన పెరాజీము అనే కొండ మీద లేచినట్లు యెహోవా లేచును. ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని ప్రభు రాసి ఉంచారు. కానీ మన జీవితాల్లో వాటిని మనం చూస్తున్నాం. విషయం ఏంటి తెలుసా? చుట్టూ ఉన్నవారు ఎలా అయినా ఉండని, వాక్యం వెంబడి వాక్యం, సూత్రం వెంబడి సూత్రం, నీకు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ పట్టుకొని ఒక్కొక్క ఆజ్ఞ
పట్టుకొని దాని వెంబటే వెళ్తా ఉండు, అనుసరిస్తూ వెళ్తా ఉండు. చెప్పుకుంటూ వెళ్ళడం వల్ల ఏం లేదు, అనుసరించుట వలన సమస్తం సాధ్యం. విద్య నేర్పడానికి నియమింపబడిన వారు, వర్తమానం తెలియచేయడానికి నియమింపబడిన వారు, మత్తుతో మత్తిల్లి ఉన్న సమయం, దేవుడు దానిని పాటిస్తున్న వారికి వాక్యము వచ్చును అని ప్రభు చెప్తున్నా. ఇక్కడ చూసారా, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును. నిరీక్షణకు ఆధారమైన మాట అది. ఈరోజు ఒకటే, దీని అంతటిని బట్టి మనకేం అర్థం అవ్వాలంటే, మన కొలనూలు, మన మట్టపు గుండా, మన మట్టపు గుండు ఏమై ఉన్నాయి? న్యాయము చేత కొలనూలు ఉందా? ఆ కొలనూలు చేత కొలవేయబడిన కట్టడమై మనమున్నామా? మన ఇల్లు అలాగే కట్టుకుంటున్నామా? నీతి అనే మట్టపు గుండు కొలగా ఉందా? ఆ గుండు చేతనే వెర్టికల్ గా ఎదుగుతున్నామా? ఒకటి పక్కకి వ్యాపించడం, రెండు పైకి ఎదగడం. ఈ రెండు నీతి న్యాయములతో ఉన్నాయా లేదా? అంతేనండి. అది చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేద్దాం. అందరం ఆత్మ సంబంధమైన మందిరంగా ఎదుగుదాం. ఇవన్నీ పరిస్థితులు ఇలా ఉన్నప్పుడే దేవుడు తన కట్టడాన్ని కట్టుబడి చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ఆయననే ఆధారం చేసుకొని, ఆయన నీతినే ఆధారం చేసుకొని, ఆయన న్యాయమునే ఆధారం చేసుకొని కట్టబడే పనిలో మనం ఉందాం. వాక్యము వినువాడు, ఆ విని దాని ప్రకారం చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకుంటున్న వాడే. ప్రవాహం వస్తుంది కానీ వాడి ఇల్లు పడిపోదు. ఈ అనుభవాలన్నీ మనం అనుభవించాలి అంటే బుద్ధిమంతుని పోలిన జీవితం మనకు కావాలి. ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ నీతి, నీ న్యాయం కొలనూలుగాను మట్టపు గుండుగాను పెట్టినందుకే స్తోత్రం అని చెప్తాం. ఆయన ఉద్దేశములు ఉన్నతమైనవిగా ఉన్నాయి. భోజనపు బల్ల చుట్టూ కల్మషం, భోజనం బల్లంతా తిందామని వెళ్తే కక్కిన వాంతి, ఇంత అశుద్ధం, కంపు. ఆ మధ్యలో ఎవరైనా తినగలరా? లేదు. అలా ఆయన నామం దూషింపబడుతూ మన ప్రవర్తన చేత ఎవ్వరు ప్రభు దగ్గరికి రాలేని పరిస్థితుల్లో ఉన్న ఆ సమయమే వెతుకుతున్న వారికి దొరుకుతున్న దేవుడు. ఆమేన్. అధికారపూర్వకంగా వాక్యము క్రియ చేయుచున్న కాలంలోనే ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ.